జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే అంటే ఇది జనసేన నేతల అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారు చాలా విలువలతో కూడిన వ్యక్తి, విలువలతో కూడిన రాజకీయం చేస్తారు. ఎవరికి తలొగ్గరు, తల దించరు, తల వంచరు కదా. మరి ఇప్పుడు స్వేచ్ఛా రాజకీయమే చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? ఈ ప్రశ్న అయితే చాలా గట్టిగా వినిపిస్తోంది. కాంప్రమైజ్ అవుతున్నారా? ఎందుకోసం? జగన్ సీఎం అవ్వకుండా ఉండడం కోసమా? పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడం కోసమా? పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడం కోసం అయితే హ్యాపీ అందరూ కూడా. జన సైనికులు హ్యాపీ, కాపు నేతలు హ్యాపీ, పవన్ కళ్యాణ్ గారి ప్రతి అభిమాని సంతోషిస్తారు. పవన్ సీఎం అవ్వడం కోసమే ఆయన స్వేచ్ఛ రాజకీయాన్ని వదిలి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, లేదంటే కూటమి ధర్మాన్ని పాటిస్తున్నాను, వ్యతిరేకించట్లేదు అని చెప్తే నమ్ముతారు ఖచ్చితంగా. కానీ ఇక్కడ కేవలం జగన్ సీఎం అవ్వకూడదు అనే ఉద్దేశంతో, అది కూడా చంద్రబాబు నాయుడు గారికి విధేయుడిగా పనిచేయడం అనే ఉద్దేశంతో ఆయన తన స్వేచ్ఛను వదిలేసుకుంటున్నారేమో ఆలోచించండి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన స్వేచ్ఛగా రాజకీయం చేస్తే చాలా బాగుంటుంది, స్వేచ్ఛగా తప్పును నిలదీస్తే చాలా బాగుంటుంది, ఆయన స్వేచ్ఛగా మాట్లాడితే చాలా బాగుంటుంది. కానీ ఆయన స్వేచ్ఛా రాజకీయాన్ని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ కోసమో, లేదంటే జగన్ మీద ద్వేషంతోనో, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతోనో ఇక్కడ తన నమ్మిన ప్రజల్ని ఆయన మోసం చేస్తున్నారా అనేది. ఎందుకంటే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ డైరెక్ట్గా చెప్పారు, కనీసం కలవనివ్వట్లేదు అని. వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ చాలామంది ప్రజలు టీడీపీ కంటే ఎక్కువ జనసేన కార్యాలయం దగ్గరికే వెళ్ళేవారు, జనవాణిలో ఫిర్యాదులు ఇచ్చేవారు. పవన్ కళ్యాణ్ కలిసి తమ సమస్య చెప్పుకుంటే పరిష్కారం అవుతుందని నమ్మేవారు. ఎందుకంటే ఆయన కూడా అప్పుడు అలాగే ఉన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎందుకు మారిపోయారు, ఎందుకు మారిపోతున్నారు? నిజంగా ఇప్పుడు లింగమనేనికి రాజ్యసభ సీటు ఇచ్చారు అంటే ఆయన స్వేచ్ఛగా రాజకీయం చేస్తున్నట్ట, లేదు అంటే కూటమి అనే బంధానికి కట్టుబడో, లేదంటే తెలుగుదేశం పార్టీ బందిఖానాలో ఇరుక్కొను ఆయన స్వేచ్ఛాయుత రాజకీయాన్ని పక్కన పెట్టేసి పనిచేస్తున్నారా అనే ఒక ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరుకుద్దో లేదో చూడాలి.